సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ ఎప్పుడూ సెక్యూరిటీ గ్యారంటీతో ఉండదు. కొందరు ఒక్క సినిమాతోనే స్టార్ అవుతారు. మరికొంతమంది ఎన్నో సినిమాలు చేసినా హిట్ ముఖం చూడరు. ఈ భామ రెండో కేటగిరీలోకి సరిగ్గా సరిపోతుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి గ్లామర్, కాంట్రవర్సీ, పార్టీ లైఫ్ ఇవే ఎక్కువ. కెరియర్లో మొత్తం 6 సినిమాలు చేసినా ఒక్కటి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కాలేదు. సినిమా రివ్యూలు ఏదో కొంత సపోర్ట్ ఇచ్చినా కలెక్షన్ల దగ్గర మాత్రం పెద్ద షాక్ తగిలింది. అందుకే ఇండస్ట్రీలో కొందరు ఈమెను ఫ్లాప్ క్వీన్ అని కూడా పిలుస్తారు. బాలీవుడ్లో లవ్ స్టోరీలు రాకెట్ స్పీడ్లో మొదలై అదే స్పీడ్లో ఎండ్ కావడం కొత్తేమీ కాదు. కానీ అదర్ జైన్, తారా సుతారియా జంట మాత్రం ఒకప్పుడు సోషల్ మీడియాలో క్యూటెస్ట్ కపుల్ ట్యాగ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. తారా సుతారియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి గ్లామర్ అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీ పార్టీలో మొదట కలుసుకున్న ఈ ఇద్దరు చాలా తక్కువ టైంలో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. అదర్ అండ్ తారా పబ్లిక్గా తమ రిలేషన్ని ఎప్పుడూ దాచలేదు. హాలిడే ట్రిప్స్లో జంట ఫోటోలు, బర్త్డే సర్ప్రైజ్లు, ఫ్యామిలీ ఈవెంట్స్లో కలిసి రావడం, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్స్ ఇవి అన్ని ఫ్యాన్స్కి వీళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారేమో అనే ఫీలింగ్ ఇచ్చాయి. కానీ కెరియర్ ప్రెషర్, పర్సనల్ డిఫరెన్సెస్, ఫ్యూచర్ ప్లాన్స్లో క్లాష్లు ఈ కారణాలతో ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. చివరికి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయారని టాక్. అదర్ కొత్త అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనే వార్త కూడా హాట్ టాపిక్గా మారింది. తారా మాత్రం మళ్ళీ కొత్త లవ్లోకి అడుగుపెట్టిందట. అయితే ఈ కొత్త రిలేషన్షిప్ గురించి తారా ఇప్పటివరకు పబ్లిక్గా ఏమీ చెప్పలేదు. సో ఇవే ఈరోజు సినీ గాసిప్స్. రేపు మళ్ళీ కొత్త టాపిక్తో, కొత్త కాంట్రవర్సీతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే నయా పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.